అర్జునుడు తీసుకున్న ఒక్క నిర్ణయం మొత్తం మహాభారత యుద్ధ ఫలితాన్ని మార్చేసింది. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కావడానికి ముందు పాండవులు మరియు కౌరవులు ఇద్దరు శ్రీకృష్ణుడు సహాయం కోసం ద్వారకాకి వెళ్లారు. ముందుగా దుర్యోధనుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడు. వెంటనే దుర్యోధనుడు కృష్ణుడు తల దగ్గర గర్వంగా కూర్చున్నాడు. కానీ అర్జునుడు గౌరవంతో కృష్ణుడు పాదాల దగ్గర నిలబడ్డాడు. కొంతసేపటి తర్వాత శ్రీకృష్ణుడు కళ్ళు తెరిచాడు. ముందుగా తన ఎదుట నిలబడ్డ అర్జునుడినే చూశాడు. వెంటనే దుర్యోధనుడు కోపంతో నేను ముందే వచ్చాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ నేను ముందుగా అర్జునుడినే చూశాను అన్నాడు. తరువాత ఇద్దరికి ఒక షాకింగ్ చాయిస్ ఇచ్చాడు. ఒకవైపు నా భారీ సైన్యం, మరోవైపు ఆయుధం లేకుండా నేను అన్నాడు. అంతేకాదు నేను యుద్ధంలో ఆయుధం పట్టనని కూడా చెప్పాడు. ఇది విన్న వెంటనే దుర్యోధనుడు ఆనందంతో కృష్ణుడు సైన్యాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే లక్షల మంది యోధులు ఉంటే విజయం ఖాయం అనుకున్నాడు. కానీ అర్జునుడు మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నాకు మీరు ఉంటే చాలు అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే సైన్యం లేకుండా యుద్ధం ఎలా గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ అర్జునుడికి తెలుసు కృష్ణుడు ఉన్న చోట ధర్మం ఉంటుంది, ధర్మం ఉన్న చోటే విజయం ఉంటుంది అని. చివరికి కోట్ల సైన్యం ఉన్న కౌరవులు ఓడిపోయారు. ఆయుధం కూడా పట్టని శ్రీకృష్ణుడు మొత్తం మహాభారత యుద్ధ ఫలితాన్నే మార్చేశాడు. ఇలాంటి మైథాలజీ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.